నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మీరు ప్రతి నెల అంటే రాశి ఫలాల గురించి తెలియజేస్తారు, మంచి పరిహారం కూడా మీరు తెలియజేస్తారండి. అయితే ఈ జూలై నెలలో ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన పరిహారం కూడా మీరు తెలియచేయాలి. అయితే ఇప్పుడు మనకి ముందుగా మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వీక్షబంధులకి నమస్కారం. మనం నదులని కాపాడుదాం, గోమాతని సేవిద్దాం, గోమాతని కాపాడుదాం. వాస్తవానికి వచ్చేది ఆషాఢ మాసం. చాలా విశేషమైనటువంటి ఆషాఢ మాసం ఈ జూలై మాసం. ఈ జూలై మాసం ఆషాఢ మాసం వస్తేనే తల్లులకి అందరూ కూడా ఒక పెద్ద పండుగ. కొత్తగా వివాహమైన వాళ్ళకి అన్నంత పుట్టింటికి వెళ్తారు, వాళ్ళు ఉన్నవంటి ఒక ఆనందమే వేరు. అటువంటిది ఈ యొక్క ఉత్సవాల్లో ఎక్కువ శాతము వానదేవతలని, వనవృక్షాలని ఏమండి, సో ఈ రకంగా వాళ్ళంతా పూజిస్తుంటారు. ఇంకా బోనాలు కూడా ఉంటాయి, బోనాలు చేస్తుంటారు. మళ్ళీ అదే విధానంగా ఆషాఢ మాసంలో పూరిలో ఉన్నటువంటి జగన్నాథ రథయాత్ర జరగటం కూడా మనకు కనువిందులుగా జరుగుతుంటుంది. సో ఈ పండుగల్లో వనానికి సంబంధించిన వంటిది దేవతలు కాబట్టి ప్రతి రాశికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది. ఆ వృక్షము దగ్గర వెళ్ళి వాళ్ళు ఈ మాసమంతా కూడా దీపార్థన చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. మేషరాశి వారికి గత మాసము కన్నా ఈ మాసం ఇంకా మెరుగుగా ఉండాలని, ఇంకా అద్భుత ఫలితాలు రావాలని, ఇంకా వాళ్ళు కోరినటువంటి కోరికలు ఏదైనా ఉన్నా ఫలించాలంటే వాళ్ళకి ఒక వృక్షం దగ్గర వెళ్ళి వాళ్ళు దీపార్థన చేయాలి. ఏమ్మా, ఆ వృక్షం వచ్చేసి మీకు తెలిసి ఉంటుంది. సో ఆ వృక్షం దగ్గర వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి చక్కగా దీపార్థన చేయాలి. ఆ దీపార్థన చేసే ముందు మీరు ఒక మంత్రం ఇస్తాను. ఆ మంత్రం ఏంటంటే మీరు చక్కగా మీ కులదైవమైన వంటి మంత్రాన్ని ఆ వృక్షం దగ్గర పెట్టుకోవాలి. ఆ వృక్షం దగ్గర కూర్చొని పద్మాసనం వేసుకొని చక్కగా మీరు ఆ దీపార్థన వేసి ఆ 108 సార్లు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. గురుగారు, వీళ్ళకి సంబంధించిన అసలు చెట్టు ఏంటండి? ఏ చెట్టు పూజ చేస్తే మంచిది? ఇవి ఎక్కువ శాతం ఏంటంటమ్మా, రాశిలో మొదటి రాశి కాబట్టి అధిపతి అయిన వంటి మహావృక్షం ఏంటి అంటే సృష్టికి మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి వృక్షం ఏంటంటే రావి చెట్టు. ఆ రావి చెట్టులోనే అనేక రకమైనటువంటి దేవతలు నివసిస్తారని, సకల దేవతలు నివసిస్తారనేసి మన ఉత్తర భారతంలో, దక్షిణ భారతంలో మనకి ఇంకా ప్రత్యేకంగా పూజిస్తారు. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ నోములు వ్రతాలు వచ్చిందంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళందరూ కూడా కలిసి నోము దారాలు తీసుకొని ఆ రావి చెట్టు కూడా ప్రదక్షిణ చేస్తారు. స్త్రీలైనా పురుషులైనా మీరు ప్రత్యేకంగా మీ రాశిలో మంచి బలంగా ఉండాలంటే ఈ వృక్షం దగ్గరికి వెళ్ళి చక్కగా నిమ్మకాయ కోసిన వంటిని ఒక నిమ్మకాయని కోసి దాన్ని దొప్పలాగా చేసి అక్కడ చక్కగా, ఎందుకు మగవాళ్ళకి ముగ్గు వేయడం రాదు కాబట్టి ఒక ప్లేట్లో వేసుకోండి. లేదంటే కూడా అమ్మనో చెల్లెనో కూడా పెళ్ళైతే భార్యను తీసుకెళ్ళవచ్చు, లేదంటే మీ అక్కనో తల్లినో తీసుకువెళ్ళి ఆ వృక్షం దగ్గర ఈ 11 ప్రదక్షిణ చేసి ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపించిన తర్వాత చక్కగా మీరు ఆ దీపార్థన వేయండి. మీరు కోరినటువంటి కోరిక తప్పకుండా అవుతుంది. వివాహం కాని వాళ్ళకి వివాహము అవుతుంది. ఏమో అది వచ్చేసి రావి చెట్టు. రావి చెట్టు అది చాలా అద్భుతమైన వంటి, మనకు చాలా పెద్ద పెద్ద ఆకు ఉంటుంది. ఎక్కువ శాతం అందరికీ తెలుసు ఉంటుంది, ఇంకా ప్రతి దేవాలయంలో ఉంటుంది. ఇది మేషరాశిలో ఉన్న వారికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషులు ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ వృక్షం దగ్గర నరమాడితే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. అలానే వీళ్ళు ఏ దేవుని పూజిస్తూ కూడా మంచిదండి? వీళ్ళు చెట్టు పూజ చేస్తుంటారు. చక్కగా మంచి ప్రశ్న వేశారు. ఈ యొక్క రావి చెట్టును పూజించిన వారు అక్కడ దగ్గరలో శివాలయం ఉంటే స్వామివారికి రుద్రాభిషేకము, స్వామివారికి నమ్మకం చమకం చేయించండి. ఎప్పుడైతే కూడా ఈ మాస పూజ అయిపోయిన తర్వాత, లేదంటే ఆ మాసంలో 4 సోమవారాలు వస్తాయి కదా, ఆ 4 సోమవారాల్లో
ప్రతి సోమవారం కూడా స్వామివారికి రుద్రాభిషేకం చేసి మేషరాశి వారికి ఉన్నటువంటి గండం కూడా తప్పిపోతుంది, వాళ్ళకి ఆగిపోయిన వంటి రుణం కూడా తిరిగి రావటం జరుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, కొత్త వాహన యోగం సిద్ధిస్తాయి, పాడి పంటలో ఉన్న వారికి మంచి పాడి పంట పండడానికి మంచి అవకాశం ఉంటుంది, అద్భుతమైనటువంటి ఒక స్థాయికి చేయడానికి అవకాశం. ఎందుకంటే అమ్మా కొన్ని రాసులకు ఎలా ఉంటుందంటే అనుకూలంగా ఉంటుందా లేదా అని తెలియదు వారికి. కాబట్టి వాళ్ళు అనుకున్న విధానమైనటువంటి ఒక స్థాయికి ఎదగాలి. ఎందుకంటే నష్టము 6లో ఉంది, లాభము 9లో ఉంది. ఇంకా అధికంగా జరగాలంటే ఈ ఒక దేవత ఆరాధన చేసుకుంటే, సోమవారం రావి చెట్టుకి అలానే శివునికి పూజ చేసుకుంటే సరిపోతుంది. పరిహారం చాలా చక్కగా తెలియజేసే గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం.